Hello everyone, welcome to the video series on Drug Inspector exam preparation. ఈ వీడియోలో TSPSC కండక్ట్ చేసిన 2023 డ్రగ్ ఇన్స్పెక్టర్లో ఒక క్వశ్చన్ అనలైజ్ చేసి కాన్సెప్ట్ అర్థం చేసుకుందాం. ఫస్ట్ లుక్ ఎట్ ద క్వశ్చన్ హియర్. మ్యాచ్ ద ఫాలోయింగ్ విత్ రెస్పెక్టివ్ యాంటీడోట్స్. ఒక ట్యాబ్యులర్ కాలమ్ ఇచ్చారు, ఒక సైడ్ ఏమో పాయిజన్స్, ఒక సైడ్ ఏమో యాంటీడోట్స్ ఇచ్చారు. నౌ అండర్స్టాండ్ దిస్ వన్. పాయిజన్ అంటే ఎనీ డ్రగ్ వెన్ ఇట్ ఈస్ టేకెన్ ఇన్ ఓవర్ డోస్ ఇట్ బికమ్స్ ఎ పాయిజన్. నార్మల్ డ్రగ్స్ డోస్ కానీ ఎక్కువైతే పాయిజన్గా యాక్ట్ చేస్తాయి. ఆ పాయిజన్ని న్యూట్రలైజ్ చేసే కెమికల్స్ని యాంటీడోట్స్ అంటాం. సో ఇప్పుడు మనం మ్యాచ్ చేయాలి ఈ రెండు కాలమ్స్లో ఇచ్చిన డ్రగ్ని, ఓవర్ డోస్ అయిన డ్రగ్ని ప్రాపర్ యాంటీడోట్తో మ్యాచ్ చేయాలి. లుక్ ఎట్ ద ఫస్ట్ వన్, ఓపియం. ఓపియంలో మేజర్గా మార్ఫిన్ వస్తుంది. మార్ఫిన్ కొడిన్ ఇవన్నీ ఓపియాయిడ్స్ అంటాం. మార్ఫిన్తో ప్రాబ్లం ఏంటంటే ఓవర్ డోస్ అయితే రెస్పిరేటరీ సప్రెషన్ కాజ్ చేసి ఇట్ మే కాజ్ డెత్ because of respiratory suppression. So morphine will be acting on mu kappa delta అనే opioid receptors మీద యాక్ట్ చేస్తుంది. మార్ఫిన్కి యాంటీడోట్ ఏంటంటే ఇచ్చిన లిస్ట్లో ఉంది నలార్ఫైన్, నలాక్జోన్, ఇవన్నీ యాంటీడోట్స్గా యాక్ట్ చేస్తాయి. ఎలా యాక్ట్ చేస్తాయి అంటే ఓపియాయిడ్ రిసెప్టార్స్ని నలార్ఫైన్ బ్లాక్ చేస్తుంది. ఇట్ ఈస్ అన్ ఓపియాయిడ్ ఎంటగోనిస్ట్, ఓపియాయిడ్ రిసెప్టార్ ఎంటగోనిస్ట్. రిసెప్టార్ బ్లాక్ అయితే ఓపియాయిడ్స్ ఆర్ మార్ఫిన్ కెనాట్ యాక్ట్ ఆన్ దట్ రిసెప్టార్ అండ్ కెనాట్ షో దేర్ యాక్షన్స్. సో ఓపియంకి యాంటీడోట్ ఏంటంటే నలార్ఫైన్. This is the first one. Next one is digitalis. Now see, యూజువల్గా మనం యాంటీడోట్స్ గురించి తెలుసుకునే ముందు మెకానిజం అర్థం చేసుకోవాలి. డిజిటాలిస్ ఎలా యాక్ట్ చేస్తుందంటే ఇట్ హ్యాస్ గట్ టూ యాక్షన్స్, డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ యాక్షన్. డైరెక్ట్ యాక్షన్ ఏంటంటే డిజిటాలిస్ గోస్ అండ్ ఇన్హిబిట్ సోడియం పొటాషియం పంప్. కార్డియాక్ సెల్స్ మీద సోడియం పొటాషియం పంప్ ఇన్హిబిట్ చేస్తుంది. సోడియం పొటాషియం పంప్ ఇన్హిబిట్ అయితే కార్డియాక్ సెల్లో కాల్షియం లెవెల్స్ పెరుగుతాయి. కాల్షియం లెవెల్స్ పెరిగితే ఈనోట్రోపిక్ ఎఫెక్ట్ పెరుగుతుంది. కాల్షియం వల్ల హార్ట్ కంట్రాక్షన్ ఎబిలిటీ పెరుగుతుంది. అంటే ద ఫోర్స్ ఆఫ్ కంట్రాక్షన్ ఇస్ ఇంక్రీజ్. దాన్ని ఈనోట్రోపిక్ ఎఫెక్ట్ అని అంటారు. ఒక ఇండైరెక్ట్ ఎఫెక్ట్ కూడా ఉంది డిజిటాలిస్. ఏంటి ఇండైరెక్ట్ ఎఫెక్ట్ ఏంటంటే త్రూ ద వాగల్ నర్వ్ ఇట్ కాజెస్ పారాసింపాథిక్ స్టిమ్యులేషన్. అంటే పారాసింపాథిక్ నర్వస్ సిస్టమ్ స్టిమ్యులేట్ అవ్వడం వల్ల క్రోనోట్రోపీ అంటే నెంబర్ ఆఫ్ బీట్స్ తగ్గిపోతాయి. డిజిటాలిస్ హెస్ గాట్ టూ ఎఫెక్ట్స్, ఇంక్రీజింగ్ ఈనోట్రోపిక్ యాక్షన్, డిక్రీజింగ్ క్రోనోట్రోపిక్ యాక్షన్. ఇది అడ్వాంటేజ్, ఎందుకంటే ఫోర్స్ ఆఫ్ కంట్రాక్షన్ పెరగడం వల్ల ఎక్కువ బ్లడ్ బయటకు వస్తుంది. సో ఇట్ కెన్ బి యూస్ టు ట్రీట్ కంజెస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్. అలానే నెంబర్ ఆఫ్ బీట్స్ తగ్గడం వల్ల ఆక్సిజన్ డిమాండ్ తగ్గుతుంది. దిస్ ఈజ్ అన్ అడ్వాంటేజ్. ఇవి యాక్షన్స్. అయితే ప్రాబ్లం ఏంటంటే డిజిటాలిస్ వల్ల ఈ క్రోనోట్రోపీ ఎఫెక్ట్ తగ్గడం వల్ల హార్ట్ విల్ యాక్ట్ రిఫ్లెక్స్లీ. అటానమిక్ నర్వస్ సిస్టమ్ హైపర్గా యాక్టివేట్ అయ్యి అరిథమియా వచ్చే ఛాన్స్ ఉంటుంది, ఎస్పెషలీ వెంట్రుకులర్ అరిథమియా. ఎక్స్క్యూజ్ మీ. వెంట్రుకులర్ అరిథమియా అంటే ఈ అన్కంట్రోల్డ్ రిథమ్ పిలిపితారు. సో అన్కంట్రోల్డ్ రిథమ్ కంట్రోల్ చేయాలి, అరిథమియాని కంట్రోల్ చేయడానికి యూజ్ చేసే డ్రగ్ ఏంటంటే మనకి లిస్ట్లో ఇచ్చింది లిగ్నోకైన్. లిగ్నోకైన్ సోడియం ఛానల్ బ్లాకర్, క్లాస్ 1 యాంటీ అరిథమిక్. సో ఆ డ్రగ్ ఇవ్వడం వల్ల వెంట్రుకులర్ అరిథమియా కంట్రోల్ అవుతుంది. యూ నీడ్ టు అండర్స్టాండ్ సర్టన్ థింగ్స్. డిజిటాలిస్ టాక్సిటీని ట్రీట్ చేయడానికి మనం రెగ్యులర్గా చదివే డ్రగ్ ఏంటంటే డిజిఫాబ్. డిజిఫాబ్ అనేది డిజిటాలిస్తో కంబైన్ అయ్యి కాంప్లెక్స్ ఫామ్ చేస్తుంది. సో దట్ డిజిటాలిస్ ఎఫెక్ట్స్ ఉండవు. సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ అంటే డిజిటాలిస్ ఇవ్వడం వల్ల వెంట్రుకులర్ అరిథమియా వస్తుంది. ఆ సిమ్టమ్ని ట్రీట్ చేసే డ్రగ్ ఏంటంటే లిగ్నోకైన్. ఇక్కడ అది ఇచ్చారు లిగ్నోకైన్. టూ థింగ్స్ ఆర్ దట్. నౌ ద నెక్స్ట్ వన్, హెపారిన్. అగైన్ వీ నీడ్ టు అండర్స్టాండ్ ద మెకానిజం యాక్షన్ ఆఫ్ హెపారిన్. హెపారిన్ ఈజ్ అన్ యాంటీ కోయాగ్యులెంట్. కోయాగ్యులేషన్ కాకుండా చూస్తుంది. కోయాగ్యులేషన్ ఎలా అవుతుందంటే కోయాగ్యులేషన్ ఫ్యాక్టర్స్ అన్ని యాక్టివేట్ అయ్యి లాస్ట్లో ఫైబ్రిన్ వస్తుంది. ఆ ఫైబ్రిన్ ప్లేట్లెట్స్, రెడ్ బ్లడ్ సెల్స్ వీటన్నిటితో కలిపి థ్రాంబస్ ఫామ్ చేస్తుంది. ఫైబ్రిన్ కావాలి అంటే థ్రాంబిన్ కావాలి. హెపారిన్ ఇండైరెక్ట్లీ థ్రాంబిన్ ఇన్హిబిట్ చేస్తుంది. ఎలా అంటే ఈ థ్రాంబిన్ యాంటీ థ్రాంబిన్ అనే ప్రోటీన్తో కంబైన్ అయితే థ్రాంబిన్ యాక్షన్ ఉండదు. ఈ యాంటీ థ్రాంబిన్ యాక్టివేట్ చేసేదే హెపారిన్. సో హెపారిన్ తీసుకుంటే యాంటీ థ్రాంబిన్ యాక్టివేట్ అయ్యి ఈ యాంటీ థ్రాంబిన్ని బ్లాక్ చేయడం వల్ల ఫైబ్రిన్ రాదు, కోయాగ్యులేషన్ జరగదు. అందుకు యాంటీ కోయాగ్యులెంట్ అని అంటాం. అయితే హెపారిన్ డోస్ కానీ ఎక్కువైపోయి కోయాగ్యులేషన్ కానీ జరగకపోతే బ్లీడింగ్ ఎక్కువయ్యే ప్రాబ్లం ఉంటుంది. సో హెపారిన్ ఓవర్ డోసెస్లో ఏ డ్రగ్ వాడతారంటే ప్రోటమైన్ సల్ఫేట్ వాడతారు. ప్రోటమైన్ సల్ఫేట్ ఎలా వర్క్ చేస్తుందంటే వెన్ యూ సీ హెపారిన్ హెస్ గాట్ లాట్ ఆఫ్ నెగిటివ్ ఛార్జెస్, COO- SO3- ఛార్జెస్ ఉంటాయి. ప్రోటమైన్లో ఆర్జినిన్ అండ్ అమైన్ యాసిడ్ ఎక్కువ ఉంటుంది. ఆర్జినిన్ హెస్ గాట్ పాజిటివ్ ఛార్జెస్, అంటే గ్వానిడో గ్రూప్స్ ఉంటాయి, NHC డబుల్ బాండ్ NH, NH2. ఈ పాజిటివ్ గ్రూప్స్ ఉన్న ప్రోటమైన్ నెగిటివ్ గ్రూప్స్ ఉన్న హెపారిన్ సల్ఫేట్తో కంబైన్ అయ్యి సాల్ట్ ఫామ్ చేస్తుంది. ఆ సాల్ట్ వెంటనే ఈ హెపారిన్ యాంటీథ్రాంబిన్ నుంచి సెపరేట్ అయిపోద్ది. అంటే హెపారిన్ ఎఫెక్ట్ యాంటీథ్రాంబిన్ మీద ఉండదు. సో సెపరేట్ అయిపోయిందంటే థ్రాంబిన్ని బ్లాక్ చేయదు. బ్లాక్ చేయకపోతే యాంటీ కోయాగ్యులేషన్ యాక్షన్ రాదు. సో కోయాగ్యులేషన్ ప్రాసెస్ నార్మల్గా జరుగుద్ది. ఇలా ప్రోటమైన్ హెపారిన్ సల్ఫేట్కి యాంటీడోట్గా వర్క్ చేస్తుంది.
ద లాస్ట్ వన్ ఇస్ లెడ్. లెడ్ వెరీ పాపులర్. హెవీ మెటల్స్ అన్ని ఎలా వాటి టాక్సిటీ కంట్రోల్ చేయొచ్చు అంటే బై యూజింగ్ కిలేటింగ్ ఫ్యాక్టర్స్. కిలేటింగ్ ఏజెంట్స్ అంటే కాల్షియం డైసోడియం ఈడిటిఏ. ఈడిటి అంటే ఇథిలీన్ డయామైన్ టెట్రా ఎసిటిక్ యాసిడ్. టెట్రా ఎసిటిక్ యాసిడ్ అంటే 4 COO మైనస్ గ్రూప్స్ ఉంటాయి. ఈ COO మైనస్ హెవీ మెటల్స్తో కాంప్లెక్స్ ఫామ్ చేస్తుంది. కాంప్లెక్స్ ఫామే ఆ కాంప్లెక్స్ బాడీ నుంచి బయటకు వెళ్ళిపోతుంది. సో యూ డోంట్ హ్యావ్ ఎనీ టాక్సిక్ ఎఫెక్ట్స్ ఆఫ్ హెవీ మెటల్స్. సో అందుకని లెడ్కి కాల్షియం డైసోడియం ఎడిటేట్ యాంటీడోట్గా యూజ్ చేస్తారు. సో ఇది 4 డిఫరెంట్ డ్రగ్స్, టాక్సిటీస్ అండ్ దేర్ యాంటీడోట్స్. ఐ హోప్ దిస్ ఈస్ యూస్ఫుల్. ఆల్ ది బెస్ట్.